అది కాంగ్రెస్ పరిపాలనలో కేవలం కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలోని నాయకులే టార్గెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇవాళ ఉదయం కేబీఆర్ పార్కుకు వాకింగ్కి వెళ్ళినటువంటి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఎట్లా ఈడ్చుకెళ్తూ గుంజుకెళ్తూ చాలా బలవంతంగా పోలీసు వెహికల్ ఎక్కిస్తున్నారో మనం చూస్తున్నాం. సో ఆయన ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఒక గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. సరే, ఆయన నోటీసులు ఇవ్వడమా లేకపోతే పోలీసులు అరెస్ట్ చేసే విధానం మరొకలాగా ఉంటుంది. పోలీసులు అదుపులోకి తీసుకునే విధానం అనేది ప్రాపర్గా ఉండొచ్చు. కానీ అట్లా కాకుండా బయటికి వాకింగ్ కోసం వెళ్ళినటువంటి వ్యక్తిని ఎట్లా గుంజుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారో, అదుపులోకి తీసుకుంటున్నారో మనం చూస్తున్నాం. మొన్న లగచెర్లలో రైతులు స్వచ్ఛందంగా రియాక్ట్ అయ్యారు. గత కొద్ది నెలలుగా వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ప్రాణాలైనా వదిలేస్తాం కానీ మా భూముల్ని మాత్రం ఫార్మా కంపెనీ కోసం ఇచ్చేది లేదు అంటూ వాళ్ళు డిమాండ్ స్పష్టం చేస్తున్నారు. అయితే వాళ్ళ ఆందోళనలు పట్టించుకోకుండా ప్రభుత్వం ఇంకా మరింతగా ముందుకెళ్తూ ఏకంగా ఒక ప్రజాభిప్రాయ సేకరణ చేసే ప్రయత్నం చేస్తే రైతులు అందరూ అన్ని పార్టీల రైతులు, ఒక గ్రామంలో అన్ని పార్టీల రైతులు ఉంటారు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్, ఇంకా మరో పార్టీ ఏ పార్టీ ఉన్నారో అందరూ ఉంటారు. సో అందరూ కలిసి రియాక్ట్ అయినటువంటి ఘటన అది. సో దాన్ని కేవలం బీఆర్ఎస్ పార్టీకి అండగడుతూ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ పోలీసులు ఇట్లా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మా ప్రతినిధి గణేష్ మరింత సమాచారం అందిస్తారు. గణేష్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్లారు? ఎక్కడున్నారు ఆయన? ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదని చెప్తున్నారు. ఆయన 3 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారంట. సో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనం చేస్తున్నటువంటి ఈ సమయంలో ప్రస్తుతం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని ఎక్కడ ఉంచారు? ఆయన అప్డేట్స్ తెలుస్తున్నాయా? రాజేష్, ఉదయం మార్నింగ్ వాక్ లో కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ లో ఉన్న నరేందర్ రెడ్డిని టాస్క్ ఫోర్స్ కు సంబంధించిన పోలీసులు వారు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అటు నుంచి నేరుగా వికారాబాద్ లోని డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ కి DTC తరలించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అక్కడ అందరూ బీఆర్ఎస్ కి సంబంధించిన ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా చేరుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా నరేందర్ రెడ్డిని మీడియా ముందుకు తీసుకురావడానికి అనుమతించలేదు. ఎవరిని కూడా లోపలికి వెళ్లి మాట్లాడడానికి కూడా వారు పోలీసులు అనుమతించలేదు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాజకీయ కక్షపూరితంగానే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారని కూడా తెలియడం జరుగుతుంది. రైతులు ఏదైతే ఫార్మా క్లస్టర్ ను ఏర్పాటు చేయొద్దు, తమ భూములను గుంజుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు కొద్ది రోజులుగా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది, ఆందోళన కూడా చేయడం జరుగుతుంది. వారందరూ కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా వారికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఫార్మా క్లస్టర్ కాదు, అభివృద్ధికి చిహ్నాలుగా ఉన్న టెక్స్టైల్ కావచ్చు, ఇంకా కైటెక్స్ లాంటి కంపెనీలు, ఐటీ కంపెనీలను తీసుకురావాలి కానీ ఫార్మా కంపెనీలు తీసుకురావద్దని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అభివృద్ధికి మేము ఆటంకం కాదు, అభివృద్ధి చేస్తే మేమే స్వచ్ఛందంగా రైతులతో మాట్లాడి భూములు ఇస్తామని కూడా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి చెప్పిన సందర్భం ఉంది. కానీ ఈ ఫార్మా కంపెనీ గురించి రైతులందరితోటి వారికి అండగా ఉన్న నరేందర్ రెడ్డిని భయపెట్టేయాలి అని చెప్పేసి వారందరికీ నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తే రైతులందరి నుంచి కూడా భూములను తీసుకోవచ్చన్న ఉద్దేశం కొద్ది కూడా రాజకీయ కుట్రలో భాగంగా ఈ రోజు అరెస్ట్ చేసినట్లు కూడా మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా జైలులో పెట్టినా ఏది చేసినా కానీ తమను భయపెట్టించలేరని చెప్పేసి కూడా రైతులు చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఇదంతా కూడా రాజకీయ కుట్రపూరితంగానే చేశారని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. అర్ధరాత్రి పూట బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, గ్రామంలో ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన వారు ఉంటారు. అయినప్పటికీ కూడా ఆందోళన అంతా కూడా బీఆర్ఎస్ కి కట్టబెట్టే విధంగా రాజకీయ రంగ పులుముకునే విధంగా పోలీసులంతా కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే పార్టీకి సంబంధించిన వారిని ఐడెంటిఫై చేసి వారిని జైలుకు పంపే విధంగా చూడడం జరుగుతుంది. 16 మందిని రిమైండ్ చేసి రాత్రికి కొడంగల్ మేజిస్ట్రేట్ వద్ద ప్రవేశపెట్టిన తర్వాత జైలుకు పంపడం జరిగింది. ఇప్పుడు కూడా నరేందర్ రెడ్డి మార్నింగ్ వాక్ లో ఉన్న సందర్భంలో ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైతే లగచెర్లలో జరిగిన ఘటనను చూడడానికి కావచ్చు, అక్కడ పరిశీలించడానికి వెళ్తామన్నప్పుడు కూడా నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అక్కడే వారితో పాటే ఉండడం జరిగింది. అట్లాంటప్పుడు ఆయన పైన చర్య తీసుకోకుండా ఈ రోజు ఉదయం దొంగచాటుగా వచ్చి ఆయనను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఇందులో భాగంగానే చాలా మంది కూడా ఇటు కొడంగల్ కావచ్చు, అటు జూబ్లీహిల్స్ లోనే ఆయన నివాసానికి కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. నరేందర్ రెడ్డి అరెస్ట్ కు నిరసనగా వారంతా కూడా కొడంగల్ వ్యాప్తంగా కూడా 3 మండలాలే కాకుండా కొడంగల్ వ్యాప్తంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయాలి, తమ నిరసనను వ్యక్తం చేయాలని కూడా ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి మొత్తంగా ఏదైనా సరే భయపెట్టి ఏదైతే భూములను గుద్దుకోవాలనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరుగుతుందో వాటన్ని కూడా
తిప్పి కొడతామని కూడా రైతులు చెప్పడం జరుగుతుంది. తమ కోసం అండగా ఉన్న నరేందర్ రెడ్డికి ఏం జరిగినా సరే, ఏమైనా జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని మీడియా ముందుకు ప్రవేశపెట్టాలని, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు కాబట్టి ఆయనను జాగ్రత్తగా అసలు మెడిసిన్ కావచ్చు, మెడికేర్ ఏదైతే ఉందో ఆయనకు వెంటనే తక్షణం అందించాలని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకోవడం జరిగింది. వారిని కూడా నరేందర్ రెడ్డిని చూసే అవకాశం కూడా పోలీసులు కల్పించలేదు. సో మొత్తంగా ఇది రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా కూడా అరెస్టులు చేస్తున్నారని కూడా వారు తెలపడం జరుగుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ గణేష్. కొడంగల్ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం. సొంత నియోజకవర్గంలోనే రైతులు తిరుగుబాటు చేశారు ప్రభుత్వ నిర్ణయం పట్ల. అక్కడ మేము ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చేదే లేదు అంటూ రైతులు కొద్ది నెలలుగా వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు. అయితే వాళ్ళ ఆందోళనలు ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం అట్లనే మొండిగా ముందుకు వెళ్తుంది. దాంట్లో భాగంగానే మొన్న ఏకంగా ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఒక బహిరంగ ప్రోగ్రాం పెట్టారు అధికార యంత్రాంగం. అయితే అక్కడ ఇక కంపల్సరీ మా భూములు లాక్కుంటారేమో, ఇక మా మాట వినరేమో, మమ్మల్ని బెదిరించో లేకపోతే మాకు ఇష్టం లేకపోయినా కూడా ఈ భూముల్ని బలవంతంగా ఫార్మా కంపెనీ కోసం లాక్కుంటారేమోనని రైతులు తమకు తాముగా స్వంతంగా రియాక్ట్ అయ్యారు, అధికారులపైన దాడి చేశారు. సో అధికారుల పైన జరిగిన దాడి నిజంగా దురదృష్టకరమే. కానీ వాళ్ళు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నా కూడా పట్టించుకోకపోవడంతో కడుపు మండి వాళ్ళు అటాక్ చేశారు. సో గ్రామం అన్నప్పుడు అందరు రైతులు ఉంటారు, దాంట్లో కాంగ్రెస్ రైతులు ఉంటారు, బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండే రైతులు ఉంటారు, బీజేపీకి అనుకూలంగా ఉండే రైతులు ఉంటారు, ఇంకా మరి ఏమైనా పార్టీలు ఉంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రైతులు అందరూ ఉంటారు. కానీ రైతులుగా మాత్రమే అక్కడ రియాక్ట్ అయ్యారు, పార్టీకి సంబంధించినటువంటి రియాక్షన్ కాదు. కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీని బదనం చేసేందుకే ఈ రకంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగేందుకే ఈ రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా రియాక్ట్ అవుతుంది. నిన్న మొన్నటి నుంచే బీఆర్ఎస్ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది. దీన్ని పూర్తిగా రాజకీయ రంగు పులుముతున్నారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం నుంచే తిరుగుబాటు వస్తుంది కాబట్టి రైతులు ఇట్లా రియాక్ట్ అయ్యారు కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడం కోసమే, కేవలం బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం కోసం మాత్రమే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ మొన్నటి నుంచి చెప్తూనే ఉంది. సో దానికి అనుగుణంగానే ఇవాళ ఉదయం కేబీఆర్ పార్కు దగ్గర వాకింగ్కి వెళ్ళినటువంటి కొడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఆయన వాకింగ్ డ్రెస్సులో ఉన్నాడు. సో అక్కడిక్కడ అరెస్ట్ చేసి అక్కడే అదుపులోకి తీసుకొని ఆయన బలవంతంగా పోలీసు వెహికల్లో ఎక్కించారు. గత 3 రోజులుగా ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాసేపటి కింద పట్నం నరేందర్ రెడ్డి సతీమణి కూడా మాట్లాడారు. ఆయన ఆరోగ్యం బాగలేదు, 3-4 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారని. అయినా ఇట్లా మేము వాకింగ్కి వెళ్తే అక్కడ ఒక 4-5 పోలీసులు రావడం, ఆయన బలవంతంగా వ్యాన్లోకి తీసుకెళ్లారని ఆయన సతీమణి కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిపైన స్పందించారు. పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడారు, పట్నం నరేందర్ రెడ్డి సతీమణితో మాట్లాడారు. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు, బీఆర్ఎస్ పార్టీ మీ కుటుంబానికి అండగా ఉంటుంది అంటూ కేటీఆర్ స్పందించారు. అయితే కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అక్కడ కార్యక్రమం కూడా జరుగుతోంది. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీని బదనం చేయడానికి మాత్రమే ఈ రకమైన చర్యలకు సీఎం రేవంత్ రెడ్డి దిగుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తోంది. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీకి మేము భూములు ఇచ్చేదే లేదు అంటూ గత కొద్ది నెలలుగా వాళ్ళు ఆందోళన చేస్తుంటే వాళ్ళ ఆందోళనల్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం అట్లనే మొండిగా వ్యవహరించడంతో రైతులు స్వచ్ఛందంగా రియాక్ట్ అయినటువంటి ఘటన మొన్న లగచర్లలో జరిగింది. సో దానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, పట్నం నరేందర్ రెడ్డి దాంట్లో ఉన్నారు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు దాంట్లో ఉన్నారంటూ రకరకాలుగా రాజకీయ బురద జల్లే ప్రయత్నం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి రాజకీయ కక్షల్ని ఎదుర్కొంటాం, అరెస్టుల్ని ఎదుర్కొంటాం, అక్రమ కేసుల్ని ఎదుర్కొంటాం, ప్రజల పక్షాన ఫైట్ చేస్తామనేది బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తూ ఉంది.